వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? రాడు. ఎందుకని? కాగా చెప్తున్నాను, రాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వేరు, వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి వేరు. ఆయనదంతా డ్రగ్స్కి, గంజాయికి, దోపిడీలకి, కబ్జాలకి, ఆటలకి అది కోరుకున్న వాళ్ళు అది వస్తే బాగుంటుంది అనుకుంటారు. ఇప్పుడు ఇది కోరుకున్న వాళ్ళు ఏంటంటే యూత్ బాగుపడుతుంది చూస్తున్నారు. ఎక్కడికక్కడ పిల్లలు కూడా ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కూడా తగ్గింది. గతంలో చూసుకుంటే గోతులు ఫ్యామిలీ వెళ్ళటానికి భయపడేది 2 వీలర్స్ మీద. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది, బాగుంది అంతనా. యూత్కి కూడా మంచి అభివృద్ధి ఉంది. మనకి అన్ని కంపెనీలు అన్నీ కూడా వస్తున్నాయి. ఎక్కడో వెళ్ళి బతికే కన్నా పిల్లలు తల్లిదండ్రులు ఇక్కడ బాధపడే కన్నా ఇక్కడే ఉంటున్నారు, చక్కగా బాగుంటుంది. అది మరొక 20 ఏళ్ళ వరకు చూసుకో అవసరం లేదు. కూటమి ప్రభుత్వం కలిసి ఉంటే మటుకు ఎక్సలెంట్ మంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? రావచ్చని అనుకుంటున్నాను. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? తప్పకుండా. తెలుస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అందులో చెప్పవలసిన లేదు. అందులో మాకు ఆటో వాళ్ళకి నెక్స్ట్ మాకు బతుకు ఏం తెలుసు కదా. మాకు అసలు వ్యాపారాలు లేవు, ఆటో డ్రైవర్స్కి వ్యాపారాలు లేవు. అనపరంగా మళ్ళీ జగన్ గారు వస్తారు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? నాకు తెలిసి డౌటే. ఎందుకంటే ఇప్పుడు కావాల్సిందల్లా అభివృద్ధే కదా, అది వస్తే మెయిన్ ఇది కావాలి కదా, ఎంప్లాయ్మెంట్స్ కావాలి. అందరూ కొంచెం అంటే ఏంటి, ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన చేతిలో మనం ఇల్లు చేతిలో లాక్స్ పెట్టినట్టే. మరి జగన్ చేతిలో అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అనిపిస్తుంది, అంతే, ఇంకేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తారంటారా? చెప్పలేమండి, చెప్పలేము. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఎవరికి. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మాత్రం మన పేడ మన తినడమే, అంతకు మించింది మరేట్లేదు అంతే. ఎందుకంటే కూలి నుండి కోటి అందరికీ హెరాస్మెంట్, మరి ఇంకేముంది? ఎవరిని సక్రమం బతకనివ్వడు. నీకు 100 ఎకరాలు ఉందంటే నీకు 20 ఎకరాలు ఇస్తానంటే అప్పుడు ఆడు లైవ్లోకి వెళ్తావు, నువ్వు లైన్లో ఉంటావు, లేకపోతే అంతే సంగతి. అది పరిస్థితి అలా ఉంది. అది 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వస్తారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఉంది స్వామి. ఈ గత ప్రభుత్వం అన్ని చేశారు, ఈ ప్రభుత్వం చేశారు, ప్లస్ ప్రజల మీద భారం కూడా అలాగే మోపుతున్నారు. అంటే ఫైన్లు కానీ పోలీస్ చెకింగ్లు కానీ ఏవైనా సరే జరుగుతున్నాయి స్వామి. అధికారంలోకి వస్తారంటారా? చెప్పలేము సార్. ఎందుకని? గ్యారంటీ లేదు అంతే. ఎందుకనంటే చెప్పలేం, గ్యారంటీ తెలియదు. ఇప్పుడు పరిపాలన ఎలాగా అనిపిస్తుంది? బాగుంది, బాగా చేస్తున్నారు. ఇంతకుముందు ఇబ్బందిగా ఉండేది జగన్ ఉంటప్పుడు, ఇప్పుడు బాగుంది. ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? అది చెప్పలేము సార్. అది యాక్చువల్లీ మరి ప్రజల మీద అభిప్రాయం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొన్ని పనులన్నీ ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి. యాక్చువల్లీ అప్ అండ్ డౌన్ అన్నది పొలిటికల్, అది ఇవన్నీ కామన్. అంటే లాస్ట్ మినిట్లో ప్రజలు ఎలా మారిపోతారు అన్నది చెప్పలేము యాక్చువల్లీ, ఫ్రాంక్ చెప్పాలంటే. ఇప్పుడైతే మరి ఈ ప్రభుత్వం కొన్ని ఇప్పుడు ఈ కంపెనీలని ఇవన్నీ మన 14, 15, 16 తారీఖుల్లో బోల్డ్ చేశారు. అది యాక్చువల్లీ కొన్ని వాళ్ళు చేసిన ఉంటాయి. మరి అప్ అండ్ డౌన్ అన్నది కామన్. అది యాక్చువల్లీ నవే డేస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందని చెప్పలేదు. మరి వీళ్ళు రావడానికి ఎక్కువ చూస్తున్నారు అది యాక్చువల్లీ. మరి టీడీపీ వాళ్ళు ప్రస్తుతానికైతే మరి ఈ రన్నింగ్ కామెంటరీని బట్టి చూస్తే మరి టీడీపీ మరి ఫాస్ట్ గ్రోత్. ఎందుకంటే ముగ్గురు కలిసారు కదా సార్. ఇది యాక్చువల్లీ బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక్కరని మనం అనలేము యాక్చువల్లీ. ఏదో న్యాయపరంగా మనం మాట్లాడుకోవాలి యాక్చువల్లీ. ముగ్గురు కాబట్టి మరి డెవలపింగ్ అలాగే ఉంటుంది. ఎవరు ఇది వాళ్ళు పెంచుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మొన్న మరి 18 స్థానాలు వాళ్ళు జనసేన గెలుచుకున్నారు, బీజేపీ గెలుచుకున్నారు, వీళ్ళు ఎక్కువ బాగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఓకే, నో ప్రాబ్లం. వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? వస్తారు సార్, అతనే చేయగలరు, ఎవరు చేయలేరు. ఎవరే తెలియదు, పథకాలు ఏవి లేవు, ఉన్నదే ఆపేస్తుంది. ఇంకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారంటారు వచ్చే ఎన్నికల్లో? యాక్చువల్గా అయితే రాకూడదు. ఎందుకంటే ఆయన చేసినవి ఏం బాగాలేవు కదండి. ఆయన చేసిన బాగా టీడీపీ ప్రభుత్వం వస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర కోసం 20 సంవత్సరాలు సీఎంగా చేశాడు. ఆయన చేసినవన్నీ కూడా జన్మభూమి కార్యక్రమం అన్నీ కూడా మంచిగా అన్నీ పనికొచ్చినాయి. వృధాది ఏం లేవు, చేసింది మంచిదే. నెక్స్ట్ గెలుస్తారో లేదు గ్యారెంటీ లేదు జగన్మోహన్ రెడ్డి. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? ఎవరు చెప్పగలరండి, ఇట్లాం కదా. ఈ ప్రభుత్వం ఇప్పుడున్న లెక్కలో ఉంటే కష్టం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది, కాకపోతే పంచడాలు ఎక్కువైపోతుంది. ఈ పంచడాలు తగ్గించుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం ఇబ్బంది ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనే
ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. అవసరం ఉన్నది చెయ్యాలి. నెక్స్ట్ ఏమో వచ్చి మెడికల్. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? ఎవరు తెలుస్తుందండి, అది ఎలా తెలుస్తుంది? ఎవరి దశ అదృష్టం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? రారండి, ఎందుకని? రారు. లాస్ట్ టైం చేసిందే సరిలేదు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? తెలీదండి. ఇది నడుస్తుంది కదా, దాన్ని బట్టి వాళ్ళు వస్తారా రాదని అంతగా చెప్పలేరు. అంటే ఇప్పుడు కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే చేస్తున్నారా? 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని? ఎందుకంటే చంద్రబాబు గారిని ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అనుకున్నవి జరగడం లేదు. మేనిఫెస్టోలో ఒకటి, చేసేది ఒకటి. అంచేతనం జగన్మోహన్ రెడ్డి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా? చెప్పలేము సార్. ఎందుకని? వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు బాగా రోడ్లు వేశారు, బాగానే చేస్తున్నారు. సూపర్ 6 కూడా ఇచ్చారు కదా, మరి చెప్పలేమండి. అది ప్రజలు బట్టి ఉంటుంది. మళ్ళీ అంటే ఈ టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? వైసీపీ వస్తే బాగుంటుంది అండి. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారా? నా ఉద్దేశం ప్రకారం అయితే వద్దనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లోనే రిజల్ట్ తెలిసింది ఎందుకనేది. యువత ఎవరి వైపు ఉన్నదనేది మొన్న జరిగిన ఎన్నికలే రిజల్ట్ అనేది ఇచ్చింది. సో దాని ప్రకారంగా వద్దనుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడు కూటమి పరిపాలన ఎలా ఉంది? ఎలాగుందో అందరూ చూస్తున్నారు. నేనైతే బాగానే ఉందో చెప్తున్నాను. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? ఎందుకు వస్తారండి? రౌడిజం పెరిగిపోయింది. అప్పుడు ఎవడు పో ఆడు కాదు అనేసి అన్నట్టు స్టేజ్కి వచ్చారు. ఇంకా రెండోసారి ఏమో అతను ఫోటో వేసుకొని ఎవడు మాట్లాడితే తొంతని అంటారు. అందుకోసం ఈ ప్రభుత్వం వచ్చింది, అన్ని విధాలు బాగుంది, అందరికీ బాగుంది. అంటే ఇప్పుడున్న కూటమి పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. అన్నీ కావాలంటే అరేంజ్ చేయగలరు. అన్ని బొక్కలు పెట్టి సరిపోయారు వాళ్ళు. అన్ని కవర్ చేసి ఇవన్నీ మళ్ళీ నీళ్ళు కావాలి, ఇవి కావాలి అన్నీ మనకి ఇస్తున్నారంటే కేంద్రంలో ఆడు వీళ్ళు ఉండబట్టి మనకు అన్ని విధాలు బాగుంది. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడంటారా? ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? ఏం చెప్పలేమండి. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? ఏం తెలుస్తుంది, గెలిస్తే రావచ్చు. కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? దాన్ని మనం చాలా చెప్పగలం. ఇప్పుడు ఎలా పోతారంటే మనకి ఏడు తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా బాగా చేస్తే ఎవరికే చేస్తుంటారు. మరి ఇప్పుడు ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే చెప్పలేము. ఎలా ఉందంటే అలాగే ఉంది, ఏమీ అర్థం లేదు. ఇప్పుడు ఏం చేసినా అంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మనం అలా చెప్పగలం. అది తప్పు, అది మనం ఎలా చెప్పగలదు. నీ పాపం. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? చెప్పలేమండి. ఎందుకని? కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వస్తారా లేదని ఇప్పుడు మనం ఎక్కడ చెప్పగలరు సార్? ఒక సంవత్సరం ముందు బాగుంటుంది. ఇప్పుడు నుంచి అంటే ఏడు చెప్పడానికి కూడా మరి చెప్పలేము. ఎవరు కూడా కష్టం వేరే చేయడం. కొంచెం 3 గంటలు దాటింది అనుకోండి, 3-3:30 దాటాక ప్రజల్లో కూడా క్యాల్కులేషన్ వస్తుంది ఏమిటన్నది. ఇప్పటివరకు ప్రస్తుతంగా వీళ్ళు పథకాలు వీళ్ళు నడిచే నడవడం బాగుంది. ఇది కంటిన్యూ ఉంటే పర్లేదు. మరి ఏ నాయకుడైనా మంచి పనులు చేసుకెళ్తుంటే ప్రజలు మెచ్చుకుంటారు. చెడు లేకుండా చూసుకుంటే మంచిది. అంతే. అడవి ఆయన కొన్ని మంచి పనులు చేసాడు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. మంచి పనులు కంటిన్యూ అయితే ప్రజలు ఆదరిస్తారు. నాయకుల్ని కంటిన్యూ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ఎవరైనా చెడు పేరు రాకుండా ఉంటే ప్రజలకు ఉపకారం చేసే పద్ధతిలో ఈ నాయకుడైనా ఆలోచించాలి. చెడు అన్నది ఏ పార్టీ అయినా, భారతీయ పార్టీ అయినా, లేదా టీడీపీ అవనండి, వైసీపీ అనండి, ఏదైనా చెడు ఆలోచించకూడదు, మంచి ఉండాలి. ప్రజలకు ఉపకారం చేసే ఆలోచనలో ఉండాలి. ఉంటే ఎవరైనా ఆదరిస్తారు. అది అంటే నా అభిప్రాయం. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? రారండి. పరిపాలన బాగలేదు కదండి, సరిగ్గా పరిపాలన లేదు కదండి. ఇస్తామన్న హామీలు ఏమి నెరవేర్చలేదు కదా, అందుకని. అది కూడా అలాగే ఉంది. ఏం చెప్తాం? అది ప్రజల ఉద్దేశం పెట్టి ఉంటుందండి, మనం చెప్పలేం కదా. ప్రజల నాడి ప్రభుత్వం బాగా చేస్తే కుటుంబ ప్రభుత్వం కూడా వేస్తాం, లేదనుకుంటే జగన్ గారికి వేస్తాం. అది ఎవరైనా సరే తప్పదు కదా. కానీ నాకు ఎస్కట్ అయితే ఒకప్పటికి ఇప్పటికే చెప్పాలనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా నీట్గా చేస్తుంది. చక్కగా పనులేని ఎక్కడ మరమ్మతులేమి చాలా చక్కగా చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రతిదానికి. ఇంతకుముందు వాలంటీర్ ఎంత అందుబాటులో ఉన్నారో ఇప్పుడు ప్రజలకి వీళ్ళు గవర్నమెంట్ కూడా చాలా అందుబాటులో ఉన్నారు. ఏదేమైనప్పటికీ జగన్ గారు చేసింది మంచిదే, కానీ ఆయన ఈ 3 రాజధానులు తీసుకోవడంలోనే కొద్దిగా ఆయన
దెబ్బేశారు. ప్రస్తుతానికి ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం కూడా చాలా బాగా చేస్తుంది. ముఖ్యంగా ఏం చెప్పాలంటే జెన్యున్ గా ఉన్న క్యాండిడేట్ మన జనసేన క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారి నుండిలోనే ఆయన కూడా చాలా చక్కగా చెప్తున్నారు. ఆయన చక్కగా చేస్తున్నారు. ప్రభుత్వం పేరు పెట్టలే తీరుగని ఎవరన్నా అక్రమాలు చేస్తే ఆయనే ఖండిస్తున్నారు. ప్రస్తుతానికి మనం అనుకున్నాం ఏంటంటే ప్రతిపక్షం ఏది ఉండదేమో అనుకున్నాం. జగన్ గారు లేరు కదా, ప్రతిపక్షం ఉండదేమో అనుకున్నాం. ప్రతిపక్షమైనా ఏదైనా సరే కళ్యాణ్ గారే ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆయన మరి కూటమి ప్రభుత్వం ఉండాలి మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఎందుకంటే 2029 ఎన్నికల్లో టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? మేమైతే యాక్చువల్ చెప్పాలంటే కూటమి ప్రభుత్వం రావాలి, కలిసి రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అన్నట్టు అన్నారు కాబట్టి అది మెయిన్ అవుతుంది. మరి సెంట్రల్లో మోడీ గారు ఉన్నారు కాబట్టి మోడీ గారు కూడా కూటమి ప్రభుత్వంకి మంచి మేము సపోర్ట్ చేస్తారు కాబట్టి మనం ఎక్కడైనా సరే సెంట్రల్ ఏది ఉంది మన రాష్ట్రం కూడా అదే కోరుకుంటాం కాబట్టి కూటమి రావాలి. జగన్ గారు కాదు కానీ కూటమి ప్రభుత్వం వస్తేనే అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? టీడీపీ వస్తే బాగుంటుంది సార్. మళ్ళీ వైసీపీ వచ్చిన లేదు పెద్దగా. అది కూటమి ప్రభుత్వం ఉంటే ఇంకా రాను రాను బాగా డెవలప్ అవుతుంది సార్. అది కూటమి ఉంటే బాగుంటుంది. అది అంటే వైసీపీ వస్తే బాగుంటుందా, టీడీపీ వస్తే బాగుంటుందా వచ్చే ఎన్నికల్లో? అదే ఇద్దరు కలిపి వస్తే టీడీపీ జనసేన పార్టీ రెండు కలిపి వస్తే బాగుంటుందండి. జగన్ గారు చేశారు కానీ కొద్ది లోపాల వల్ల ఆయన రాలేదు. కానీ వీళ్ళు కూడా అదే పని చేస్తే వీళ్ళు కూడా నెక్స్ట్ టైం రారు. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? వస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినా సరే అంత ఫెసిలిటీస్ కనిపించడం లేదు. అలానే జగన్ వచ్చే ప్రభుత్వంలో అయితే మొత్తం గవర్నమెంట్నే ప్రజల దగ్గర తీసుకొచ్చేవారు. బట్ ఈ గవర్నమెంట్ అయితే మళ్ళీ అదే సేమ్ ఇబ్బంది పడవలసి వస్తుంది. 2029లో అయితే నాకు తెలిసి జగన్ రావచ్చు. మేము పక్క టీడీపీ అయినా సరే అలా ఊర్లో పరిస్థితులు అలా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? రారండి. ఎందుకని? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పిఎం గారు, మోడీ గారు చేసిన పనులు చాలా బాగున్నాయి. మన రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తెస్తున్నారు, పథకాలు కూడా అమలు చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి మోడీ గారు కూడా మన రాష్ట్రానికి అమరావతి లేదు, రాజధాని లేదని అమరావతి కట్టడానికి కూడా చాలా సహకరిస్తున్నారు. అందువల్ల మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. యువకులకు ఉద్యోగాలు కూడా వస్తాయి. మన రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా వస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కల్లో కూడా రారు, సీఎం అవ్వలేరు. ఎందుకంటే ఆయన చేసిన అరసకాల వల్ల ఆయన చాలా 11 సీట్లకు వచ్చారు. ఎందుకంటే ఆయనకి వాళ్ళ నాన్నగారు మొఖం చూసి ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు అతను. అందువల్లనే ఆయన ఇంకా రాలేరు. అది ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? చెప్పలేము స్వామి, వస్తుంది రాలేదు రా నాకు తెలిసి రాడు స్వామి. ఎందుకని? ఎందుకంటే ఇంకేముంది స్వామి, ఏముందని 2019 2024 ఏ మధ్య ఉంది స్వామి, ఏం డెవలప్మెంట్ ఉంది స్వామి? డెవలప్మెంట్ ఏమి చెప్పండి స్వామి. ఒక ఏంటంటే పథకాల వల్ల డబ్బులు వేయడం తప్ప ఇంకా అంతకుమించి ఇంకేం స్వామి. ఒక జాబ్ క్యాలెండర్ ఉందా ఏదో ఉందా అన్ని పథకాలకు డబ్బులు ఇచ్చాడు స్వామి, అంతే స్వామి. ఇంకేముంది స్వామి చెప్పండి స్వామి. అతను ఏమైనా చేసుంటే ప్రజలకి ఏమైనా చేసుంటే వచ్చి ఉండడు, డబ్బులు వేసాడు, డబ్బులు వేయడం తప్ప ఇంకేం అంతకంటే ఇంకేం కనిపించలేదు. డబ్బులు ఏమైనా అడగలేదు కదా. ముందు డెవలప్మెంట్ ఉంటే డబ్బులు అట్లేదంటే వస్తుంది కదా. డెవలప్మెంట్ లేదు ఇంకేం వస్తుంది స్వామి. డెవలప్మెంట్ కావాలి స్వామి. ఏదైనా సరే మనకి 3 రాజధానులు అంటారు, మూడు రాజధానులు ఒక రాజధాని కట్టారు ఇప్పుడు పూర్తిగా. 3 రాజధానులు ఒకటి కంప్లీట్ చేయలేదు. అంతే ఇంకా వద్దంటే ఏం చెప్తారు స్వామి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి పరిపాలన ఇంకా 1.5 year అయింది స్వామి, ఇంకా 3.5 years ఉంది స్వామి. 3.5 నుండి మార్పులు రావచ్చు కదా, మార్పులు రాకుండా కదండి. ఇప్పటికీ కొంచెం డెవలప్మెంట్ చేయడానికి అప్పుడు సబ్మిట్ పెట్టాడు 990 కంపెనీలు అన్నాడు. 990 కంపెనీలు ఒక శంకుస్థాపన చేసినాడు. కనీసం ఒక కంపెనీ సరే వచ్చింది స్వామి. అన్ని కంపెనీలు పక్క వెళ్ళిపోయి తప్ప ఇప్పుడు కియో ఉంది, కియో మోటార్ హైదరాబాద్కి వెళ్ళిపోవడం కారణం ఏంటి స్వామి? ఈరోజు అది ఒక కంపెనీ వచ్చి ఉంటే ఒక మినిమం 500 మెంబర్స్ కైనా సరే ఉద్యోగం ఉంటాయి కదా స్వామి. ఎట్ స్వామి ఇది ఇంకా మొన్న సమ్మిట్ జరిగింది, మరి ఎలా ఉండబోతుంది అంటారు? సమ్మిట్ జరిగింది ప్రస్తుతానికి అయితే గూగుల్లో అన్ని చెప్తున్నారు కాబట్టి మరి ఇవన్నీ వస్తే మేబీ డెవలప్మెంట్ మనకు బాగుంటుంది. దానికి కూడా అడ్డంకులు పెడుతున్నారు కదా స్వామి. గూగుల్ రావడం వల్ల వాతావరణం పాడైపోద్ది, వాటర్ ఫెసిలిటీస్ ఉండవు అంటారు, ఇది అంటారు. దానికి కూడా కారణం చూపిస్తున్నారు కదా స్వామి. ఇలాంటివి చూపితే ఇంకా ఆలే వస్తారు స్వామి. అంటే నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ఒకళ్ళు దానికి రానప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ రానొస్తారు. హైదరాబాద్ తీసుకుంటే అంతే, అంతకుముందు ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు? ఓడిపోయారంటే అతనుకున్న 150 ఎవరైనా 150 ఎమ్మెల్యేలని ఒక 10 మందికి ఎప్పుడైనా ఉన్నాయి. ఉన్న 146 మంది కూడా వాళ్ళకి అతనికి సంబంధం లేదు. ఒకవేళ ఉదయం అతను క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినా సరే ఉదయం వెళ్తే 7 గంటలతో కూర్చుని వాడు క్యాంప్ ఆఫీస్లో అండి. ఇంకా అలాగే ఇంక ఎమ్మెల్యేలకి దీని లేదు, ఇంక సామాన్య ప్రజలకి ఏమంటారు స్వామి. ఈ రోజు ఏదో మనడ దగ్గర లేదు, ఈ రోజు వర్షాల్లో నాటలేదు, మన యాత్రలు చేస్తే పని అయిపోతుంది స్వామి. అంతే ఇంకా